బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్సెస్ కవిత వివాదంలో ఒక బిగ్గెస్ట్ అప్డేట్. రేపు లండన్ నుంచి హరీష్ రావు తిరిగి రాబోతున్నారట. వచ్చి రాగానే నేరుగా ఫామ్ హౌస్ కు వెళ్తారట. కేసీఆర్ తో సంప్రదింపులు జరుపుతారు. కేసీఆర్ తో భేటీ అయిన తర్వాత నెక్స్ట్ ఆయన కవితకి కౌంటర్ ఇచ్చే అవకాశం కనబడుతోంది. పెద్ద ఎత్తున బిగ్గెస్ట్ ప్లాన్ తో సిద్ధంగా ఉన్నారట. కవిత చేసిన ఆరోపణలన్నింటినీ పట్టాపంచలు చేయబోతున్నారట. మరోవైపు లండన్ బీఆర్ఎస్ యూకే విభాగం నిర్వహించినటువంటి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కూడా హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత కామెంట్స్ ని సీరియస్ గా తీసుకోబోనని సన్నిహితుల దగ్గర హరీష్ రావు చెప్పినట్టు తెలుస్తోంది. నేను పెద్దగా పట్టించుకోను, నాకంతా కేసీఆర్ ఉన్నాడు, నేను అసలు వాళ్ళ గురించి పట్టించుకుని అసలు రాజకీయంగా మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు అసలు పార్టీ కూడా రాలేదు, అసలు పార్టీలో వాళ్ళకి అసలు సంబంధమే లేదు, రాజకీయంగా వాళ్ళకి అసలు ఔనమాలు కూడా తెలియదు. ఇంకా అటువంటి సిచ్యువేషన్లో నేను ఆ పిల్లల గురించి పట్టించుకుంటాను. ఒక రకంగా పిల్లల్లాగా కవిత మాటల్ని ట్రీట్ చేస్తున్నారట. పెద్దగా పట్టించుకోను, అంతా అవన్నీ పిచ్చి లైట్ అంటున్నారట ఆయన. సన్నిహితుల దగ్గర ఈ విషయాన్ని హరీష్ రావు చెప్పినట్టు తెలుస్తోంది. నా వల్ల బీఆర్ఎస్లో ఇబ్బంది వస్తుందనడం దింపుడు కళ్ళం ఆశ అన్నారు హరీష్ రావు. ఇప్పటికీ కొన్ని వందల సార్లు క్లారిటీ ఇచ్చా. నేను క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తను. కేసీఆర్ నాయకత్వంలో చివరి శ్వాస వరకు పనిచేస్తాను. పార్టీ నిర్ణయాన్ని శిరస వహిస్తాను. పార్టీ పుట్టుక నుంచి కేసీఆర్ అడుగుజాడల్లోనే పనిచేస్తాను. భవిష్యత్తులో కూడా ఈ రకంగానే పనిచేస్తాను. ఎవరో కొందరు దుష్ప్రచారం చేసి ఒకరిద్దరు నాపై కుట్రలు కుయుక్తులు పన్ని ఏదో చేయాలనుకుంటే అది పొరపాటు పడ్డట్టే అని చెప్పి ఆయన కరాఖండిగా కొట్టిపారేశారు. ఒకసారి హరీష్ రావు గతంలో కూడా మీడియా ప్రతినిధులు మీ వల్ల పార్టీకి ఇబ్బంది అట కదా అనేటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన సమాధానం చాలా ఘాటుగా ఉంది. ఒకసారి హరీష్ రావు ఏం మాట్లాడారో చూద్దాం. ఏం రగ్గారు ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. నేను చాలాసార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు, కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు. ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా వందల సభల్లో చెప్పినా, టీవీ డిస్కషన్స్లో చెప్పినా, ప్రెస్ మీట్లలో చెప్పినా, చిట్చాట్లో చెప్పినా, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. థ్యాంక్ యూ. రైట్, ఇది గతంలో ఆయన ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మాటలు. మీ వల్ల పార్టీకి ఇబ్బంది వస్తుందట కదా, కేటీఆర్ నాయకత్వాన్ని మీరు సమర్థిస్తారా అంటే తప్పకుండా కేసీఆర్ ఆలోచన చేసి కేటీఆర్ నాయకత్వంలో పనిచేయమంటే తప్పకుండా పనిచేస్తాను. 25 ఏళ్ల నుంచి సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్తావన ఉన్న నేను బీఆర్ఎస్ పార్టీ జెండా పుట్టుక నుంచి ఆయనతో పాటున నేను కేసీఆర్ ఏరి చెప్పినా చేస్తాను. మా విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పి గతంలో చెప్పుకొచ్చారు ఆయన. అండ్ ఇప్పుడు కూడా కేసీఆర్ ఏం చెప్పినా ఆ బాటలో నడుస్తాను, మిగిలినవన్నీ కూడా నాకు జుజ్జుబి, ఎవరేం మాట్లాడినా నేను పట్టించుకోను. మరి ముఖ్యంగా తను చేసిన ఆరోపణలపైన పెద్దగా నేను అంటే తను ఒక రకంగా చాలా లైట్గా, చాలా తేలిగ్గా తీసుకున్నట్టుగా అర్థమవుతోంది. నేను యూకే విభాగం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కూడా భేటీ అయిన తర్వాత మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కూడా ఆయన హాజరై ఇవే విషయాల్ని ఆ బీఆర్ఎస్ పార్టీ యూకే విభాగం నాయకులతో పంచుకున్నారు ఆయన. ఇవన్నీ చాలా తేలిక, ఇవన్నీ పెద్దగా ఏదో తుఫాన్ లాంటిది ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతుంటుంది. సో నాకు పెద్దగా ఏం పట్టవు, ఇవన్నీ కూడా నాకైతే ఏమి ఇబ్బంది లేదు. నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నా, నీతిగా నిజాయితీగానే పనిచేశాను. కాళేశ్వరం స్కామ్లో నేనే ఉన్నానని చెప్పి కవిత చెప్పేటువంటి మాటల్ని అవన్నీ కూడా చట్టాలు చూసుకుంటాయి, న్యాయస్థానాలు చూసుకుంటే పెద్దగా నేను వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎవరు న్యాయాన్యాయాలు అనేది ఆల్రెడీ కమిషన్ వేశారు, ఏదో సిట్ వేస్తున్నారు కాబట్టి తేల్చుకుందాం దాని గురించి. కానీ కేసీఆర్ ఏం చెప్తే కేసీఆర్ బాటలో నడుస్తాను, ఇవన్నీ పిల్లల మాటలు ఏం పట్టించుకున్నట్టుగా కవితని ఒక చాలా తేలిగ్గా, చాలా లైట్గా, ఒక చిన్న పిల్లలాగా కన్సిడర్ చేసినట్టుగా ఆయన మాటలు కనబడుతున్నాయి. సో హరీష్ రావు రేపు లండన్ నుంచి తిరిగి రాబోతున్నట్ట. వచ్చి రాగానే ఫామ్ హౌస్లోకి వెళ్తారు. ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్తో భేటీ అవుతారు. ఆ తర్వాత కవిత మాటల పైన ఆయన కౌంటర్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. నేరుగా ఆయనే కూర్చుని కౌంటర్ ఇస్తారా, లేకపోతే ఇంకేదైనా జరగబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పటివరకు అయితే అటు హరీష్ రావు కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, ఇతర బీఆర్ఎస్ వరకు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. నిన్న జాగృతిలో మొదటి నుంచి పనిచేసినట్టు కొంతమంది ముఖ్య నాయకులు, రాజీవ్ సాగర్ లాంటి వాళ్ళు కానివ్వండి, రాజారాం యాదవ్ లాంటి వాళ్ళు కానివ్వండి, వారంతా కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి జాగృతిలో మేము పనిచేశాము,
కానీ మేమంతా కేసీఆర్ వెంటే ఉంటాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా లైన్ దాటము అని చెప్పి ఆయన చాలా కరాఖండిగా ఆ జాగృతి నేతలను చెప్పుకొచ్చారు. ఇక రెంటికి చెడ్డ రేవడ్ లాగా మారిపోయింది కవిత పరిస్థితి, జాగృతి పరిస్థితి. అటు జాగృతి నాయకులు కొంత విభేదిస్తూ బయటకు వెళ్ళడం చూస్తూ ఉన్నాం. అంతో ఇంతో రాజీవ్ సాగర్ లాంటి వ్యక్తులు ఒకరే కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన వాళ్ళు జాగృతితో కొంతకాలంగా కలిసి నడిచారు. ఇప్పుడు వాళ్ళు కూడా పార్టీని విడిపోయినట్టు కనబడుతోంది. సో చాలామంది కవిత వెనుక అటు ఎమ్మెల్యే తర్వాత సెకండ్ క్యాడర్ ఏదైతే ఉంటుందో వారంతా ఆస్పిరెంట్లు మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళంతా కూడా కొంచెం స్థిరంగానే ఉండిపోయి రేపటి రోజు ఎన్నికలు వచ్చినా కూడా మేము సైతమైన రకంగా బరిలోకి దిగే అవకాశం ఉందో వారంతా రేపటి రోజున మేమంతా ఎమ్మెల్యేలు కావాలనుకున్న వారంతా కూడా సెకండ్ క్యాడర్ మొత్తం కూడా కవిత వెంట నడుస్తుంది అనేది కవిత చాలా బలంగా నమ్ముతోంది. సో డైరెక్ట్గా ఎమ్మెల్యేలు ఎంపీలు రాకపోయినా కూడా వాళ్ళని తలదనేటువంటి నేతలు ఎవరైతే రెండవ కేటగిరీలో టికెట్ ఆశిస్తూ భంగపడిన వారో, తెలంగాణ ఉద్యమకారులు, బీసీ సంఘాల పేరిట ముందుకు నడిచిన వాళ్ళు వీళ్ళంతా జాగృతితోనే ఉన్నారని చెప్పి కవిత భావిస్తోంది. సో ఇప్పటికే రాజకీయ కథాచిత్రాన్ని బయట పెట్టాను, కుటుంబ కథాచిత్రాన్ని బయట పెడతానని చెప్పి ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇలా వార్నింగ్లు ఇస్తున్నా బీఆర్ఎస్ పార్టీ నుంచి కానివ్వండి, అటు ఆ కుటుంబం నుంచి కానివ్వండి, కేసీఆర్, హరీష్ రావో, లేకుంటే కేటీఆర్, పోనీ సంతోష్ రావో, ఇంకెవరైనా బయటకు వచ్చి మాట్లాడతారేమో అని చెప్పి చాలా ఉత్కంఠగా ఎదురు చూసాం. కానీ ఎవరు కూడా స్పందించలేదు. మరి కవిత మాట్లాడిన మాటలకి డైరెక్ట్ అటాక్ హరీష్ రావు పైన ఉంది కాబట్టి హరీష్ రావు వచ్చిన తర్వాత మీరు మాట్లాడతారా, హరీష్ రావు సమాధానం ఏముంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకు అయితే ఆయన అదంతా చాలా తేలికపాటి అంశం, చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నారు, ఇవన్నీ పట్టించుకోనని చెప్పి చాలా చిన్నగా తేలిగ్గా కవిత మాటల్ని కొట్టిపారేశారు, కవితని కొట్టిపారేశారు. మరి వచ్చిన తర్వాత ఎటువంటి రెస్పాన్స్ ఉంటుందో చూడాలి. ఒకసారి హరీష్ రావు పైన కవిత ఏ రకంగా మాట్లాడుకొచ్చారు, హరీష్ రావు ఎటువంటి అవినీతికి పాల్పడ్డారని చెప్పుకొచ్చారు, హరీష్ రావు గుంటనక్క మేకవన్న పులి అని కూడా కవిత మాట్లాడుకొచ్చారు. ఒకసారి మాట్లాడింటో చూద్దాం. సో మీ అభిప్రాయం ఏంటి, మీరు ఎవరి వైపు నిలబడతారు? మీరు జాగృతి కవిత వైపు ఉంటారా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు వైపు ఉంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నిర్ణయాలు తీసుకునే కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డి కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి, మా మీదనేమో కేసులు పెడతారు. మీ మాత్రం 1 or 2 days హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబవుతుంది. ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో. ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిరు. గతం 2 రోజులు పోయింది ఆరోపణ. ఎందుకు? సరెండర్. నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు రంగనాయక్ సాగర్ దగ్గర ఈయనకు ఫామ్ హౌస్ ఉంది, అది ప్రభుత్వ భూమి, కబ్జా చేసిండని. 1 day హెడ్లైన్, 3rd day న్యూస్ గాయబ్. నో కేసు, నథింగ్. కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అన్న మీద? ఎన్నిసార్లు పిలిచిండు విచారణకు? ఇవన్నీ పక్కన పెడదాం. నిన్నటి లేటెస్ట్ ఇష్యూ మాట్లాడదాం. కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు. కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కేసీఆర్ గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా, దానికి ఇన్ని డబ్బులు ఇస్తా అని. ఆనాడు మంత్రి ఎవరు? ఎగ్జిక్యూషన్ చేయాల్సింది ఎవరు? 2014 నుంచి 2018 వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు? ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు? అన్ని మీటింగ్లు టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు, వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది. ఏం మాట్లాడరు ఆయన. ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు తిన్నది. అరే 2007 నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాలేదు. 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 40 లక్షల ఎకరాలకు నీళ్ళియంగా కూడా 1,00,000 కోట్ల అవినీతి అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడరు. ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇదే హరీష్ రావు గారు వాళ్ళ ఫాలోవర్స్ అంతా నిన్నటి నుంచి చెప్తున్నారు, హరీష్ అన్న చాలా కష్టపడ్డాడు, డే 1 నుంచి ఉన్నాడు అని. డే 1 నుంచి లేడండి. చాలామంది రిపోర్టర్లకు తెలుసు, సీనియర్ రిపోర్టర్లకు. డే 1 నుంచి లేడు. పెద్దసారు టీడీపీ నుంచి బయటకు వస్తుంటే మామయ్య మనకెందుకు, డిప్యూటీ సీఎం మనం ఎందుకు రాజీనామా చేయాలి, ఈ ఉద్యమం ఏమవుతుందో, ఈ పార్టీ ఏమవుతుందో, మనకు రిస్క్ ఎందుకని ఆనాడు ఈనాడు పేపర్లో వచ్చింది. 1,50,00,000 రూపాయలు తీసుకొని వ్యాపారం చేసుకుందామని హరీష్ రావు గారు ఇక్కడికి యూకేలో బీఆర్ఎస్ విభాగంతో మాట్లాడుతున్న సమయంలో వీటన్నిటి గురించి చిట్చాట్లో మాట్లాడారని ఎక్కడ కూడా దానికి సంబంధించి ఆధారాలు లేవు. బట్ చాలా మంది అక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణిలో జరుగుతున్న చర్చ ఏంటంటే చాలా తేలిగా కొట్టిపారేశారట. ఇదంతా ఎక్స్పెక్ట్ చేసిందే, ఎప్పటికైనా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసిందే. మేమంతా కలిసికట్టుగానే ఉన్నాం. ఎవరైతే రాజకీయ దురహంకారంతో మేమే చాలా గొప్ప అనే రకంగా భావిస్తూ ఉన్నారో వారంతా ఇప్పుడు బయటికి వెళ్ళిపోయారు అనే రకంగా మాట్లాడుకొచ్చారట. అంటే కవిత విషయంలో దురహంకారంతో రాజకీయంగా మేమే గొప్ప అని భావించినట్టుగా హరీష్ రావు అనుకుంటూ ఉన్నారు. సో మేము 25 ఏళ్ల నుంచి ఉన్నాం,
వాళ్ళంతా రాజకీయంగా ఓనమాలు దిద్దక మునిపోయిన అప్పటికే మంత్రి పదవి అనుభవించాను, పార్టీ జెండా పట్టుకొని 25 ఏళ్ల పాటుగా నడుచుకుంటూ వచ్చాను, మేనమామ వేలు వదిలినటువంటి అల్లుడిగా ప్రతిదీ కూడా ఆయన బాటలో నడుచుకుంటూ వెళ్ళాను. కానీ ఇప్పుడు ఎవరో వచ్చి అవాకులు చవాకులు పిలుస్తానంటే ఎలా? నేనేంటో కేసీఆర్ గారికి తెలుసు, కేసీఆర్ గారు ఏంటో నాకు తెలుసు. మా ఇద్దరి మధ్య ఏమైనా విభేదాలు వస్తే అప్పుడు నేనే ఏ రకంగా ఆలోచించాలో ఆ రకంగా చేస్తాను. కానీ మా ఇద్దరి మధ్య చాలా మంచి అండర్స్టాండింగ్ ఉందని చెప్పి ఆయన చెప్పుకొచ్చారట. ఏదేమైనా సరే ఆయన మాట్లాడిన మాటకి నేను శిరస వహిస్తాను కేసీఆర్ గారికి, నాకు ఎవ్వరు మాట్లాడినా ఏది పట్టదని రకంగా హరీష్ రావు మాట్లాడుకొచ్చారట. సో అంతకంటే ముందే డెఫినెట్గా ఇద్దరి మధ్య సంభాషణ జరిగి ఉంటుంది కేసీఆర్ గారికి హరీష్ రావుకి. సో కేసీఆర్తో హరీష్ రావు కూడా కొన్ని సందర్భాల్లో ఈ 2-3 రోజులు జరిగిన పరిణామాలపైన ఫోన్లో సంప్రదింపులు జరిగినప్పుడు కూడా ఎక్కడ స్పందించకు, ఐఎమ్ విత్ యూ అని చెప్పి కేసీఆర్ హరీష్ రావుకి ధైర్యాన్ని ఇచ్చారట. ఇక కేటీఆర్ హరీష్ రావు మధ్య కూడా జరిగిన సంభాషణ మేరకి వారిద్దరు కూడా మాట్లాడుకున్నప్పుడు ఒక రకంగా ఇదే జరిగిందట. బాబా లైట్ తీసుకో, ఇవన్నీ కూడా తను మనం ఎక్స్పెక్ట్ చేసిందే కదా, ఎట్లయినా కూడా రాజకీయంగా ఎక్స్పెక్ట్ చేసిందే కదా, తన వెనక ఎవరు నుండి నడిపిస్తున్నారు, రేవంత్ రెడ్డో బీజేపీ నడిపిస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుందట. సో ఇప్పటివరకు అయితే కింది స్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, జాగృతి నేతలు ఎవరైతే కవితను విభేదిస్తున్న వారు మాట్లాడుతున్నారే కానీ అగ్రనాయకత్వం నుంచి హరీష్ రావు కానీ ఇంకెవరైనా ఎవరు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. వారు ఏం మాట్లాడతారా అని చెప్పి రాజకీయంగా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఒకవైపు హరీష్ రావు గురించి కవిత చేసిన ఆరోపణలు మనం ఒకసారి వరుసగా చూస్తే, హుజురాబాద్ ఉప ఎన్నిక ఈటెల రాజేందర్, విజయశాంతి, జగ్గారెడ్డి వీళ్ళంతా బయటికి వెళ్ళిపోవడానికి గల ప్రధాన కారణం హరీష్ రావే. హరీష్ రావు మూలంగానే అంతా బయటికి వెళ్ళిపోయారు, ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నికలు వస్తే, హుజురాబాద్ ఉప ఎన్నికలు వచ్చిన తరుణంలో రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ అభ్యర్థి నిలిపి మేము ఎలాగైనా ఓడిపోతామని ముందుగా డిక్లేర్ చేస్తూనే ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. ఇటు హరీష్ రావు కూడా దగ్గరుండి ఈటెల రాజేందర్ని గెలిపించారని చెప్పి కవిత ఆరోపించారు. దుబ్బాకలో కూడా రఘునందన్ రావుని గెలిపించింది హరీష్ రావు అని చెప్పి కవిత ఆరోపించారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా ఆరోపణల మీద ఆరోపణ చేసుకుంటూ వచ్చారు. సో కాళేశ్వరం అవినీతిలో అవినీతి చేసింది మొత్తం కూడా హరీష్ రావు అయితే, హరీష్ రావు ఆ ఇంజనీర్ల వెనకాల, కాంట్రాక్ట్ సంస్థల వెనకాల ఉండిపోయి డబ్బులు మూట కట్టుకునేందుకు బ్యాక్గ్రౌండ్లో ఈయన ఉంటే, వీటన్నిటి అవినీతి ఆరోపణలు ఆయన కంటకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి హరీష్ రావులు కలిసిపోయి మా నాన్నకి ఈ ఆరోపణలు మొత్తం అంటగడుతున్నారు, అవినీతి మరకలు మొత్తం మా నాన్న మోస్తూ ఉంటే వీళ్ళేమో దర్జాగా ధనాహంకారంతో ధనం సంపాదించుకునేందుకు బయటకు వచ్చారని చెప్పి హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేసింది. మరీ ముఖ్యంగా ఇటీవల 2018 జరిగినటువంటి ముందస్తు ఎన్నికల్లో కూడా తన పార్టీ ఇచ్చేటువంటి ఫండింగ్ కాకుండా, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే ఫండింగ్ కాకుండా కొత్తగా 25 మంది ఎమ్మెల్యేలతో హరీష్ రావు దగ్గరగా వ్యవహరించి వారందరికీ పర్సనల్ ఫండింగ్ ఇచ్చాడట. ఆయన ఇంట్లో నుంచి ఫండింగ్ ఇచ్చాడట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బంతా? నువ్వు డైరెక్ట్గా ఫండింగ్ ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయావంటే ఎందుకు, నీకున్న ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇచ్చావు? ఇవన్నీ క్వశ్చన్లు కూడా కవిత అడిగారు. ఇప్పుడు కవిత అడిగినటువంటి దాంట్లో ఇంకా చాలా సంచలనమైన అంశం ఏంటంటే, ఒక రకంగా తను ఇండైరెక్ట్గా చెప్తున్న అంశం, జాగృతిలో జరుగుతున్న చర్చ ఏంటంటే, హరీష్ రావు అనే వ్యక్తి కొంతమంది ఎమ్మెల్యేలతో 18 మంది ఎమ్మెల్యేలతో, మరి ఆ ఎమ్మెల్యేలు ఎవరు ఏంటనేది డెఫినెట్గా మరికొన్ని రోజుల్లో బయటకు రాబోతోంది. ఏదో జాగృతియా లేకపోతే బీఆర్ఎస్ పసిగట్టే అవకాశం కూడా ఉంది. సో మీడియా సంబంధించి కూడా కొంత వారి వివరాలను కూడా తెలుసుకునే అవకాశం కనబడుతోంది. 18 మంది ఎమ్మెల్యేలతో హరీష్ రావు పార్టీ మారాలనుకున్నారట. మరి ఏ పార్టీ వెళ్ళాలనుకున్నారు ఏం తెలియదు, కానీ 18 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారట. హరీష్ రావు వేరే పార్టీలోకి వెళ్ళాలనే ఆలోచన చేస్తూ ఉన్న నేపథ్యంలోనే ఇదంతా గమనించినటువంటి కవిత ఈ రకంగా బాంబు పేల్చారు అని చెప్పి ఒక చర్చ జరుగుతోంది. ఏదేమైనా ప్రతిపక్షాలు, అదే పార్టీలో నేతలు, జాగృతి నేతల్లో రకరకాల చర్చలు, బహునాలుకలతో రకరకాలైనటువంటి ఒక వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఫైనల్గా హరీష్ రావు వచ్చిన తర్వాత హరీష్ రావు మెయిన్ టార్గెట్గా ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఆయన ఏం సమాధానం చెప్తారో చూడాలి. సో ఇక్కడ ఆల్రెడీ మేము పోల్ కండక్ట్ చేశాము. హరీష్ ఆర్ కవిత మీ సపోర్ట్ ఎవరికైనా హరీష్ రావు వైపుగా 60% మంది నిలబడితే, అటు కవిత వైపుగా 40% మంది నిలబడ్డారు. 40% మంది కవిత వెంట, 60% మంది హరీష్ రావు వెంట కనబడుతున్నారు. సో నిజంగా ఓ సిచ్యువేషన్ వచ్చి రాజకీయ పార్టీ కనుక కవిత ఏర్పాటు చేయాల్సి వస్తే ఆ పార్టీ ఎలా ఉండబోతోంది, పార్టీ నడిపేటువంటి స్థైర్యం, ధైర్యం, ఫైనాన్స్ అన్ని రకాలుగా కలగలిపి ఉండాలి. కాబట్టి కవిత ఆ ధైర్యాన్ని చేయగలుగుతుందా? మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ కవిత ఏం మాట్లాడింది, గతంలో ఇవన్నీ ముందుగానే గమనించాను అని చెప్పేటువంటి హరీష్ రావు ఏం మాట్లాడుకొచ్చాడు, ముందస్తుగానే ఆయన మీడియా సమావేశంలో ఎటువంటి మాటలు మాట్లాడు ఒకసారి చూద్దాం. రంగనాయక్ కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డి కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి, మా మీదనేమో కేసులు పెడతారు. మీ మాత్రం 1 or 2 days హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబవుతుంది. ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో. ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు
హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిరు. గతం 2 రోజులు పోయింది ఆరోపణ. ఎందుకు? సరెండర్. నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు రంగనాయక్ సాగర్ దగ్గర ఈయన ఫామ్ హౌస్ ఉంది, అది ప్రభుత్వ భూమి, కబ్జా చేసిండని. 1 డే హెడ్లైన్, 3rd డే న్యూస్ గాయబ్. నో కేస్ నథింగ్. కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అన్న మీద? ఎన్నిసార్లు పిలిచిన విచారణకు? ఇవన్నీ పక్కన పెడదాం. నిన్నటి లేటెస్ట్ ఇష్యూ మాట్లాడదాం. కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా గారు ఎందుకు వస్తాను పదే పదే ఈ ప్రచారం ఎందుకు వస్తుంది? ఏం జరుగుతుంది అంటే కేసీఆర్ తర్వాత కేటీఆర్ నాయకత్వం ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. నేను చాలా సార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు, కొన్ని 100 సార్లు చెప్పి ఉంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు. ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా 100 సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. థ్యాంక్ యూ.